ప్రతి నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి. ఒకటి బొమ్మ, ఇంకొకటి బొరుసు. అబ్బాయి నాకు బొరుసు వద్దండి, రెండు వైపులా బొమ్మ కావాలంటే ఆ నాణ్యం చెల్లదు. చెల్లే నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి. బైబిల్లో దేవుడికి రెండు కోణాలు ఉన్నాయి, రెండు వైపులు ఉన్నాయి. మొత్తం 10 తెగుల్లో మొదటి 5 తెగుల్లో గడ్డం పట్టుకున్నాడు. ఫరో ఈ అద్భుతానికైనా మారరా, ఫరో ఈ అద్భుతానికైనా మారరా అని గడ్డం పట్టుకున్నాడు 5 సార్లు. నేను మారేదే లే, నువ్వు ఎన్నైనా చెప్పు, నేను మారేదే లే అని భీష్మించి కూర్చున్నాడు ఫరో. రెండవ భాగంలో 6వ తెగుల నుంచి దేవుడే కఠినపరిచాడు ఫరోని. ఎందుకని అంటే మొదటి భాగంలో దేవుడు అంటే ఫరోకు నచ్చలే కాబట్టి మారలే. ఈ 5 తెగులు వచ్చేటప్పటికి దేవుడికి విసుగొచ్చింది. ఇక వీడు కూడా నాకు వద్దు, ఇక ఈ ఫరో నాకు వద్దు, వీడు మారినా వద్దు ఇక నాకు అనే స్థాయికి దేవుడు వచ్చాడు. మొదటి భాగంలో ఉన్న ప్రమాదమే, రెండవ భాగంలో ఉన్న ప్రమాదమే. మొదటి భాగం కంటే రెండవ భాగం మరీ ప్రమాదకరం. కారణం ఏంటంటే ఆయనే కావాలని కఠినపరుస్తూ ఉన్నప్పుడు ఇంతకంటే దారుణమైనటువంటి మాట ఇంకొకటి లేదు. నరకం కంటే భయంకరమైన మాట